ఉగాది అంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అందరూ చెబుతూ ఉంటారు. యుగమునకు ఆది అంటే సంవత్సరమునకు మొదటి రోజు. దాన్నే ఉగాది అంటాం. మనం మనం ఊరకనే ఉండం. మనకి ఊరకనే ఏది రాదు. మనం మన యొక్క ప్రయత్నం వలన ఫలితాలు బాగుంటాయి. ఉగాది రోజున ఎటువంటి మనం దేవతారాధన చేసుకోవడం, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటాం. పెద్దలను గౌరవిస్తూ ఉంటాం. వారి ద్వారా వాళ్ళని సంతోషపెట్టి మనం సంతోషం పొందుతూ ఉంటాం. తైన చక్కగా తైలమర్దనం చేసుకొని పెద్దవాళ్ళ చేత నెత్తి మీద నూనె అలా పెట్టించుకొని కొద్దిగా నలుగు పెట్టించుకొని స్నానం చేయడం మంచిది. ఆ తర్వాత మంగళప్రదమైనటువంటి యొక్క కార్యాలలో పాల్గొనటం మంచిది. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడం. మామిడి ఆకు అంటే విష్ణుమూర్తి చెబుతాట, మా ఆవిడ ఆకు. వాళ్ళ ఆవిడ ఈ లక్ష్మీదేవి. మా ఆవిడ చెట్టు అదే మామిడి చెట్టు. మా ఆవిడ పండు అదే మామిడి పండు. ఈ మామిడికాయనేమో మనం ఎప్పుడు తినాలంటే ఉగాది నుంచి 9 రోజుల పాటు మనకు నవరాత్రులు, అనేకమైన నవరాత్రులు వస్తాయి. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, శరత్కాలంలో వస్తారు కాబట్టి శరన్నవరాత్రులు అంటాం. మాఘమాసంలో మనకి గుప్త నవరాత్రులు అని చెప్పి వస్తాయి. మన వారాహి కార్యక్రమం అవి చేసుకుంటూ ఉంటాం. శ్యామలా నవరాత్రులు అలా చేస్తూ ఉంటాం. అలానే ఈ యొక్క చైత్ర శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు వచ్చేటువంటివి వసంత మాసంలో వస్తాయి కాబట్టి వసంత నవరాత్రములు అంటాం మనం. కాబట్టి ప్రారంభంలో మరి పంచాంగంలో ఉంటాయి. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలియజేసేటువంటి ఈ యొక్క పంచ అంగములు పంచాంగము. తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5 తెలియజేసేటువంటి యొక్క అంగము అనేటువంటి ఈ యొక్క పంచాంగము. దీనిలో విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాంగం పూజ దేవుని దగ్గర పెట్టి పంచాంగం పెట్టుకుని పూజ చేసుకోవడం. పంచాంగానే పెట్టి పూజ చేసుకోవాలి. పంచాంగం సెల్ ఫోన్లో ఉంది కదా అని చెప్పి సెల్ ఫోన్ అక్కడ పెట్టి నీళ్ళు తల్లి దాన్ని పసుపు కుంకుమ పట్టు అవన్నీ పెడితే లాభం లేదు. కాబట్టి పుస్తకమే. ఆ తర్వాత పంచాంగ శ్రవణం మనం వింటూ ఉండొచ్చు. పెద్దలు ఏ ద్వారా అయినా వినొచ్చు. ఈ చరవాణి ద్వారా వినవచ్చు, ప్రత్యక్షంగా దేవాలయాలకు వెళ్ళి వినవచ్చు. లేదా మీరు ఒక పంచాంగం కొనుక్కొని రాశి ఫలాలు, ఎవరి రాశి ఫలాలు వాళ్ళు చదువుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళకి పుస్తకం ఒక ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఏదైనా ఒక పంచాంగం ఇప్పుడు మనకి హిమాయత్ నగర్లో దొరుకుతున్నాయి, హైదరాబాద్లో. లేదా ఏదైనా మంచి పంచాంగము, మంచి అంటే ప్రింటు అది బాగా ఉండేట్టుగా. నాకు మంచి పంచాంగం అంటే తిరుపతి దేవస్థానం పంచాంగమే అంతే. నాకు వెంకన్న బాబే వెంకన్న బాబు, ఆయన మా బాస్, అందరికీ బాస్. కాబట్టి నేను ఆ పంచాంగాన్నే ఫాలో అవుతాను. ఆ విధంగా షడ్రుచులతో కూడినటువంటి యొక్క యుగాది. ఏంటండి షడ్రుచులు అంటే 6 రుచులు ఉంటాయి. మనకి 6 ఋతువులు ఉన్నాయిగా, అదనమాట. కాబట్టి అన్ని ఋతువుల్లో ఆయా యొక్క ఒక్కొక్క కాలంలో చేదు ఉండేటువంటిది, ఒక కాలంలో ఒగరుగా ఉండి, ఒకరోజు ఒక ఋతువులో పులుపు, ఒక రోజులో తీయదనం, మధురంగా, ఇలా అనేకమైన ఉప్పు, తీపి, కారం, చేదు అన్నీ ఉంటాయి. జీవితంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మీ ఆవిడ వంట చేసింది అనుకోండి, ఇవాళ బ్రహ్మాండంగా చేస్తుంది, తినాలి అంతే, ఆమె చెప్పినట్టు వినాలి. అలానే ఒకరోజు తీయగా చేసి పెడుతుంది అనుకోండి, తినడమే. అలా ఋతువుల్లో ఉండేట్టుగా రోజు ఒకే రకంగా ఉండాలని లేదుగా. మీరు పరీక్ష రాస్తారనుకోండి, ఈ నెలలో ఈ వారం పరీక్ష పిల్లలు రాస్తారు. మీ పిల్లలు ఈ వారంలో మార్కులు ఒకే విధంగా ఉంటాయా? ఎక్కువను తక్కువను ఉండవు. అదేవిధంగా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది, కాసేపు ఎక్కువ మార్కులు రావచ్చు. ఇష్టం లేనిది ఉంటుంది, ఇష్టం లేకపోయినా మరి రాయకపోతే పేసవరు కాబట్టి రాస్తారు, దాన్ని తక్కువ ఉంటాయి, అది కాస్త చేదుగా ఉంటుంది. కాబట్టి షడ్రుచుల యొక్క సమ్మేళనమే ఈ యొక్క ఉగాది పచ్చడి.
ఆ ఉగాది పచ్చడిలో ఏదో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకొని ఓ చెంబులు చెంబులు తాగకుండా అది చక్కగా అరచేతిలో వేసుకొని గోకర్ణంలాగా చేయి పెట్టుకొని దేవునికి ఆ పూజ పురస్కారం పెద్దల చేత ఆ పూజ చేసుకుని వాళ్ళని కూడా కలుపుకొని పెద్దలకి నూతన వస్త్రాలు ఇచ్చి ఇంట్లో మంగళప్రదంగా ఉండి ఆ యొక్క నిమ్మ కుసుమ భక్షణాన్ని స్వీకరించి అంటే లేత లేత ఆకులను తినేటువంటి కోకిల ఎలా ఉంటుంది చక్కగా చక్కని కోకిల భాషలాగా ఉంటుంది అంటే సౌమ్యంగా ఉంటుందని మన భాష కూడా సౌమ్యంగా ఉండాలని రౌద్రంగా ఉండకూడదని శాంతంగా ఉండాలని శాంతమైనటువంటి భాష ఉంటే మనకంతా ప్రశాంతత చేకూరుతుంది అందుకనే సహనాభవతు సహనోభనతు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్వేషావహై ఓం శాం తిశ్యాం ధిశ్యాం ధిశ్యాంతి అంటే అందరూ శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని అంతేగాని ఇలా ఇస్తారు తీసుకుని వెళ్ళిపోవడం అక్కడ ఏదో ఒక కూర తర్వాత చెన్ను మోగుతుంది చెందు ఇయటం ఆ చెన్ను ఎక్కడో మర్చిపోవడం ఆ పిల్లవాడిని వదిలేయడం ఆ చేతిలో ఉన్నది ఇంకోటి తాళాలు వదిలేసుకోవడం ఈ తాళాలు ఇస్తరి కింద పెట్టుకోవడం ఈ ఇస్తరితో పాటు ఆ చెత్తకుండీలో ఆ తాళాలు ఆ ఇస్తరి పడేయడం మనస్సు దగ్గర ఉండదు కదా అంతే బఫే అంటాడు అంతే ఉన్నది కూడా పోతుంది కాబట్టి తాళాలు ఎక్కడ పెట్టుకోవాలి ఎవరోనే పెట్టుకోవాలి ఇస్తరి ఎక్కడ పెట్టుకోవాలి దేని మీదనే పెట్టుకోవాలి ఇస్తరికి కూడా ఆసనం సుఖాసనం ఉండాలి కూర్చొని భోజనం చేయాలి స్థిమితం ఉండాలి స్థిమితంగా చేస్తే మనం మితంగా స్వీకరిస్తాం మితము అంటే మనం మనకి ఇష్టమైన వస్తువు పదార్థం తినాలి అక్కర్లేనిది మాత్రం పెట్టించుకోకూడదు కావాల్సింది వడ్డించేవారు కూడా అక్కడ ఉన్నది మళ్ళీ వడ్డించకూడదు అక్కడ లేనిది మాత్రమే కావాలా అని వడ్డిస్తారనమాట అంతే ఏదో ఫ్యాషన్ కోసం వడ్డిస్తే అది లాభం లేదనమాట జీవితం కూడా ఫ్యాషన్గా ఉంటుంది పదార్థములు పారేయకూడదు అన్నపూర్ణ మాత కదండి అందువల్ల దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నింటిలో కూడా ఆరోగ్యదాయకమైనటువంటివన్నీ కూడా దాగి ఉంటాయి కాబట్టి వాటిని కూడా చూసుకోవాలి ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మాత్రం మామిడికాయ పచ్చడి ఈ యొక్క ఊరగాయ పచ్చడి పెట్టుకోకూడదు మరి శ్రీరామనవమికి ఎందుకంటే మనం ఆ వడపప్పులో స్వామివారికి మామిడికాయ వేస్తాం కాబట్టి ఇక మామిడి పండు విషయం వచ్చేటప్పటికి వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం నృసింహ జయంతి ఆ స్వామికి మామిడి పండు ఇచ్చేదాకా నిజంగా మామిడి పండు తినకూడదు నాకు నృసింహస్వామి చాలా ఇష్టమండి అంటే మీరు నరసింహస్వామి జయంతి వరకు మామిడి పండు ముట్టుకోబాకండి మామిడికాయ వేరే విషయం మామిడి పండు ముట్టుకోకూడదు ఆ రోజున స్నేహితులకు మిత్రులకు ఎవరికైనా సరే పానకం ఓ పావు లీటర్ పానకం లేదా గ్లాసు పానకం ఒక కొత్త పాత్రలో ఒక విషయకర్ర ఓ మామిడి పండు వారికి ఇచ్చి ఒక వస్త్రం అలా ఇచ్చి వారి ద్వారా ఆశీర్వచనం పొందితే విశేషమైన ఫలితాలు వస్తాయి అందువల్ల మన అన్ని పండ్లలో బంగారు పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండు మాత్రమే కాబట్టి అన్ని సమయాల్లో రమ్మంటే రావు అన్ని సమయాల్లో రుచిగా ఉండదు నృసింహ జయంతి అయిన తర్వాత ఈ సంవత్సరంలో మే 11వ తారీఖు వస్తుంది నృసింహ జయంతి 12వ తారీఖు అన్నమాచార్య జయంతి వస్తుంది నేను రాబోయేటువంటి మాసాల్లో ఈ మాసాల్లో ఏ దేవతలు పుట్టినరోజులు వస్తాయి అది కూడా నేను తెలియజేస్తాను వీలైతే ఆచరిద్దురు కానీ ఉగాదిని మాత్రం ఏదో మీరు మీ ఇంట్లో బర్త్డే ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో పుట్టినరోజు ఎలా చేసుకుంటారు ఈ సంవత్సరం పుట్టినరోజు విశ్వావసు నామ సంవత్సరం పుట్టినరోజు ఆ రోజు అందరికీ మీకు కావాలి ఆ సంవత్సరం ఫలితాలు కావాలి దాని యందు మీరు విశ్వాసంగా ఉండి దాని పుట్టినరోజును బాగా చేసుకోండి అది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో పుట్టినరోజు ఇంకో దానికి చేసుకోవచ్చు అందుకని ఉగాది యొక్క పుట్టినరోజు చేసుకోవాలి అది బాగా ఉండాలి అంతే జనవరి 1 చేసుకొని ఏం చేసుకున్నారు జనవరి 1కి ఏం చేశారో మీకు తెలియాలి ఏమేం చేశారు అవి మాత్రం చేయకండి ఉగాది రోజు మాత్రం జాగ్రత్త దైవారాధన చేసుకోండి పెద్దల యొక్క అనుగ్రహం పొందండి వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వండి వాళ్ళకి వస్త్రం ఇస్తే మీ అస్త్రాలన్నీ బాగుంటాయి శాస్త్రాలన్నీ బాగుంటాయి అదనమాట తోబుట్టువులను గౌరవించండి సాధ్యమైనంత వరకు తగాదాలకు దూరంగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి అన్ని పార్టీలను కూడా గౌరవించండి
అది కేవలం మీకు నచ్చిన పార్టీ మీరు ఓటు వేసిన పార్టీ కాదు. ఒకప్పుడు అది మీకు కూడా ఏదో రకంగా మీకు క్షేమంగా అది మిమ్మల్ని కూడా చూసే ఉంటుంది. అప్పుడు కూడా మనం వారి ద్వారా మనం ఫలితాలు పొందే ఉంటాం. ఏ సమయంలో అంటే ఇవాళ ఒక దేవాలయంలో పూజ జరుగుతుంది, పండుగ వచ్చింది, ఆ దేవుడికి దండం పెడతాం. అలానే మనం కూడా ఆ పార్టీకి గెలిచినప్పుడు ఆ పార్టీకి దండం పెడతాం అంతే. కాబట్టి వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ప్రజాక్షేమము, ప్రజల యొక్క వారి వారి విశ్వాసాన్ని బట్టి అవి గెలుస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోకండి. ఓడిపోయిన వాడు ఎవడు కూడా చెడ్డవాడు కాదు, గెలిచిన వాడు గొప్పవాడు కాదు. వాళ్ళ అదృష్టం మన అదృష్టాన్ని బట్టి కూడా ఉంటాయి. మంచివాడిని ఎన్నుకోండి, మంచి మాటలు వినండి, మంచి మాటలు కనండి, మంచి విషయాలను ఆస్వాదించండి. మీరు బాగుంటారు, మేము బాగుంటాం, అందరూ బాగుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహమ్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారంటే వాళ్ళు రోజు అందరూ బాగుండాలి అని దీవిస్తారు కాబట్టి. అందువలన సర్వే జనా సుఖినో భవంతు. విశ్వాసనామ సంవత్సర ఫలితాలు అందరికీ బాగుండాలి, బాగుంటాయి. గతం కన్నా వైభవంగా ఉంటుంది. రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చక్కని ఫలితాలు లభ్యమవుతాయి, బాగుంటాయి.